హాయ్ ఫ్రెండ్స్. ఈ జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముడి వారి ఆలయం ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి ఎందరో ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించడం జరిగింది. అలాగే పిలవని అతిథులుగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి అరుదైన పక్షి జాతి జటాయువు అని పిలువబడే దాదాపు అంతరించిపోతున్న ఈ పక్షి జాతి ఉన్న పలంగా శ్రీరామ ఆలయంలోకి తరలి రావడం అనేది ప్రత్యేక విశేషంగా చెప్పవచ్చు. అయితే ఈ పక్షి జాతి పురాణంలో సీతను రావణాసురుడు అపహరించినప్పుడు ఈ జటాయువు పక్షి రావణాసురుడికి అడ్డుగా వచ్చింది. అప్పుడు రావణాసురుడు జటాయువుపై దాడి చేసి సీతమ్మ వారిని అపహరిస్తాడు. సీతమ్మ జాడ తెలియక శ్రీరాముడు వెతుకుతుంటే జటాయువు పక్షి వచ్చి శ్రీరాముడికి జరిగిందంతా చెప్పి తన ప్రాణాన్ని వదిలిపెడుతుంది. ఈ విషయం రామాయణం గురించి తెలిసిన వారందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ పక్షి జాతి ప్రస్తుతం అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్టకి రావడం అనేది ఒక అద్భుతమైన విషయంగా చెప్పవచ్చు. ఇలా రాములవారి ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముందే ఈ జటాయువు పక్షులు రావడం అనేది ఎంతో అద్భుతమైన విషయంగా, ఈ కలికాలంలో కూడా ఇలాంటి సంఘటన జరగడం అనేది ఎంతో అరుదైనదిగా, ఇది రామభక్తికి నిదర్శనంగా ఈ జటాయువు పక్షి రావడం అనేది ఒక అద్భుతమైన సంఘటన. ఈ విషయం తెలిసిన జనులందరూ ఇదంతా రామలీల అని ఎంతో ఆనంద పరవశం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా వ్యాఖ్యానించారు. ఆ అయోధ్య శ్రీరాముడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.